కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత PRTU జిందాబాద్ మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి అందరూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి వలవలలా ఐక్యత వర్ధిల్లాలి 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 పోరాడదాం మేడే కార్మికుల ఐక్యత పోరాడదాం పోరాడదాం సాధించుకుందాం కార్మికుల హక్కులను సాధించుకుందాం సాధించుకుందాం కాపాడుకుందాం కార్మికుల హక్కులను కాపాడుకుందాం కాపాడుకుందాం జై తెలంగాణ ఏకంగాండి ప్రపంచ కార్మికులారా ఏకంగాండి ప్రపంచ కార్మికులారా ఏకంగాండి ఏకంగాండి జై తెలంగాణ జై తెలంగాణ PRTU జిందాబాద్ మారన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి మారన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మారన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి PRTU జిందాబాద్ PRTU జిందాబాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి 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 కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఏకంగాండి ప్రపంచ కార్మికులారా ఏకంగాండి 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 ప్రపంచ కార్మికులారా ఏకంగాండి ఏకంగాండి మేడే స్ఫూర్తితో పోరాడదాం మేడే స్ఫూర్తితో పోరాడదాం పోరాడదాం మేడే స్ఫూర్తితో పోరాడదాం పోరాడదాం జై తెలంగాణ జై తెలంగాణ పోరాడదాం పోరాడదాం అడ్డొస్తే హక్కులకు అడ్డొస్తే మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ జరిగింది. నా పేరు వేముల మారయ్య, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆటో రంగానికి రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కార్మికుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే కార్మికులు తమ రక్తం చిందించి హక్కులను సాధించుకొని 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారో తిరిగి ఇవాళ పరిస్థితి లేకుండా అయింది. ఏదైతే కార్మికులు సంబరాలు చేసుకునే మేడేను ఈరోజు బాధపడే పరిస్థితి తీసుకొచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇవాళ వాళ్ళకు సాధించుకున్న హక్కులని కాలరాస్తూ రిజిస్ట్రేషన్ హక్కు లేకుండా, ఈఎఫ్బిఎఫ్ హక్కు లేకుండా, యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా తిరిగి మళ్ళీ 8 గంటలు కాకుండా 12 గంటలు 18 గంటలు అది మహిళలు కానీ పురుషులు కానీ తిరిగి మళ్ళీ యజమానుల చేతకు కార్మిక చట్టాల హక్కులు పోయేటట్టుగా కాలరాసిన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ మేడే స్ఫూర్తిగా తీసుకుంటాం. ఈ ప్రభుత్వాలకు చమరగీతం వాడతామని చెప్పి మేము కార్మికుల పక్షాన ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఆటో మోటార్ రవాణా కార్మికులను మొత్తం నిర్వహణ చేసిన రవాణా రంగాన్ని ఇక్కడ సంక్షేమ బోర్డు ఇస్తామని చెప్పి ఏదో 12,000 ఇస్తామని చెప్పి ఇట్లా అనేక రకాల హామీలు ఇచ్చి ఇలా కార్మికులకు ఉన్న హక్కులు తీసేసి ఇలా రోడ్డున పాలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా 2 నెలలుగా ఎల్పిజి సిఎన్జి గ్యాస్ లేక రోడ్ల మీద నిద్రలతోటి తిండి లేక ఎండల్లో ఆగంలో వాళ్ళ బండ్లు కూడా ఎండలకు హీట్ అయి కాలిపోయే పరిస్థితి ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి మరి సందర్భంలో మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి ఇది ఈ కేంద్రం రాష్ట్రం కార్మికుల వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి ఈ మేడే సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏదేమైనా కార్మికులందరం ఏకమవుతాం, కార్మిక సంఘాలను ఏకమవుతాం. మా కార్మికుల హక్కులను ఏదైతే తిరిగి పోతున్నాయో అవి సాధించుకునే వరకు మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పటికే కార్మిక సంఘాలన్నీ ఏకమై అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. మరి ఈ కార్యక్రమాలు ఎన్ని తీసుకున్నా అక్కడ నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు. ఏదేమైనా తిరిగి మళ్ళీ పాత రోజులు వస్తాయి, పాత పోరాటాలు కొనసాగిస్తాం. మా హక్కులు తిరిగి సాధించుకునే వరకు ఈ మేడే స్ఫూర్తిని తీసుకొని మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అందరికీ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ పక్షాన మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాచారం చౌరస్తా నుండి
తెలంగాణ భవన్ వరకు ఆటోలన్నీ ర్యాలీగా వెళ్తున్నాం. అక్కడ మేడే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు హాజరవుతారు. మరి ఈ కార్యక్రమం చక్కని కార్యక్రమం. మరి కార్మికులను ఉన్నటువంటి దేశంలో ఈ రాష్ట్రంలో కార్మికులకు జరుగుతున్న అన్యాయాలన్నీ మీద మరి కేటీఆర్ గారు ఇలా ప్రస్తావించున్నాడు. కార్మికుల పక్షాన మరి కేటీఆర్ గారు మాట్లాడున్నారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు మరి తెలంగాణ భవన్ చేరుకుంటారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో కార్మికులు అందరూ ర్యాలీగా ఎక్కడ ప్రాంతం నుంచి అక్కడిని బయలుదేరి తెలంగాణ భవన్ పెద్ద ఎత్తున తరలిపోతున్నాం. ఇలా నాచారం చౌరస్తా నుండి తెలంగాణ భవన్ కూడా మరి ర్యాలీగా బయలుదేరుతున్నాం. కాబట్టి ఇలా కేటీఆర్ గారు కార్మికుల సమస్యల మీద అనేక పోరాటాలు చేసిండ్రు. 4 లేబర్ కోడ్ల మీద ఫస్ట్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని మాట్లాడిన ఏకైక వ్యక్తి మరి కేటీఆర్ గారే మన అసెంబ్లీలో మాట్లాడిండు. కాబట్టి కార్మికుల పక్షాన కేటీఆర్ గారు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడే సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కేటీఆర్ గారికి. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బిఎల్ఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. మేడే స్ఫూర్తితో పోరాడదాం పోరాడదాం మేడే స్ఫూర్తితో పోరాడి మన హక్కులు సాధించుకుందాం సాధించుకుందాం. మేడే స్ఫూర్తితో పోరాడి తిరిగి మన హక్కులు కాపాడుకుందాం కాపాడుకుందాం. జై తెలంగాణ. జై తెలంగాణ.